హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజైతే ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చానండి. మా మమ్మీ నేను వచ్చామన్నమాట. ఆ ప్లేస్ ఏంటంటే ఢిల్లీ బజార్. నేను నా ప్రీవియస్ వీడియోలోనే నేను మీకు చెప్పాను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను అని చెప్పేసి. ఇవాళైతే ఇంకా క్యాజువల్గా షాపింగ్ అది చేద్దాంలే, ఏమన్నా ఇంట్లోకి కావాల్సిన స్నాక్స్, ఫ్రూట్స్ ఇట్లాంటివి కొనుక్కొని వద్దామని చెప్పేసి మా మమ్మీ నేను బజార్కి వచ్చాము. అనుకోకుండా మా ఇంటికి దగ్గరలోనే ఈ బజార్ పెట్టారు. సరే ఎలాగో పెట్టారు కదా, లోపలికి వెళ్లి చూద్దామని చెప్పేసి మా మమ్మీని నేను గోల చేసి తీసుకెళ్ళానండి. ఇక్కడ చూసి షాక్ అయ్యాననమాట. శారీ హ్యాంగింగ్స్ చూసారు కదా, బ్లౌజ్‌కి కానీ, శారీస్‌కి కానీ హ్యాంగింగ్స్ అవన్నీ కూడా ₹9 అనమాట. ఏ వస్తువైనా సరే ఈ షాప్‌లో ₹9. అది చిన్న వస్తువు గావచ్చు, పెద్ద వస్తువు గావచ్చు, బార్గెయిన్ చేయడానికి లేదనమాట. జస్ట్ ₹9. ఆల్మోస్ట్ 1000 రకాలున్నాయనమాట. 1000 నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అన్ని రకాల వస్తువులనమాట. ప్రతీదీ ఇంట్లోకి యూజ్ అయ్యే వస్తువే. ఎక్కువగా ఇక్కడ చిన్న చిన్న పిల్లలు, కాలేజీ పిల్లలు, చదువుకునే పిల్లలు వీళ్ళందరూ వచ్చారండి. వాళ్ళకి కావాల్సిన హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్, స్టిక్కర్స్, ప్లక్కర్స్, నెయిల్ పాలిష్‌లు ఇట్లా అనమాట. ఈ టైప్‌లో అన్ని రకాలున్నాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి చూపించాలండి. ఇక్కడ టంగ్ క్లీనర్ చూస్తున్నారు గదా, ఇవి డీమార్ట్‌లో అట్‌లీస్ట్ ₹50, ₹60 అలా ఉంటాయి. అట్లాంటిది అవి కూడా ₹9 అనమాట ఇంకా. ఇంకా ఇన్‌ఫాంట్ బేబీస్‌కి వాళ్ళకైతే అసలు డ్రాయింగ్ బుక్స్ అని, పెన్స్ అని, షార్ప్‌నర్స్, ఎరేజర్స్ అన్ని రకరకాలు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్‌లో, అలాగే టాయ్స్ కూడా చాలా ఉన్నాయండి. అసలు ఈ వస్తువు ఉంది, ఈ వస్తువు లేదని చెప్పడానికి లేదనమాట. అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి. ఆఖరికి టీ గ్లాసులు గూడా ఈచ్ వన్ వచ్చేసి ₹9 అంటే మరీ నాకైతే చాలా విచిత్రంగా ఉంది. మరి సేల్ అవ్వడానికి సరిగ్గా ఈ రకంగా పెట్టారో లేకపోతే ఏంటో అర్థం కాలేదు గానీ, మొత్తం నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. వీడియో తీస్తున్నా గూడా వాళ్ళైతే పట్టించుకోలేదు. మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోండి అన్నట్లుగా వదిలేసి ఉన్నారు. అసలు వాళ్ళకి మనీ లెక్కేసుకోవడమే సరిపోతుందనమాట. ప్రతి ఒక్కళ్ళు మినిమమ్ ₹100కి, ₹200కి, కొంతమందైతే ₹1000 కూడా కొనుక్కొనెళ్తున్నారనమాట. ఆ రేంజ్‌లో కొనుక్కొనెళ్తున్నారు. స్టార్టింగ్‌లో ఒక బాస్కెట్ ఉంటుందండి. మనకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కూడా ఆ బాస్కెట్‌లో వేసుకొని తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తున్నారు గదా, ప్లాస్టిక్ బాస్కెట్స్ వాటిలో వేసుకోవాలనమాట మనం తీసుకున్న ఐటెమ్స్ అన్నీ గూడా. అలాగే చైన్స్ గూడా చూడండి, చిన్న పిల్లలకి డైలీ వేర్ ఫ్రాక్స్‌కి వాటి మీద డిఫరెంట్‌గా గొలుసులు కూడా ఉన్నాయన్నమాట. అవి గూడా తీసుకోవచ్చు. ఇంకా లోపలైతే ప్లాస్టిక్ డబ్బాలు, షోకేస్ ఐటెమ్స్, టాయ్స్, అలాగే కిచెన్‌లో యూజ్ చేసే స్పూన్స్, గరిటెలు, ప్లేట్లు, నాన్ స్టిక్ బౌల్స్, నాన్ స్టిక్ పాన్స్, చిన్న చిన్న పాన్స్ అండి. అలాగే పింగాణీ ప్లేట్స్ ఇవి గూడా ఉన్నాయన్నమాట. కాకపోతే నాన్ స్టిక్ బౌల్స్ అవి అంత క్వాలిటీగా లేవులెండి. మిగతాయన్ని మాత్రం చాలా రకాలున్నాయి. ఇక్కడ చూసారు గదా, డ్రాయింగ్ బుక్స్, స్కెచెస్ ఇవన్నీ గూడా అనమాట. ఇంక మేమైతే పెద్దగా ఎక్కువ కొనలేదు. ఇంటికి తొందరగా ఎళ్ళిపోవాలి, మళ్ళీ వచ్చినాక షాపింగ్ చేద్దామని జెప్పేసి ఒక 3, 4 రకాల ఐటెమ్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చూడొచ్చనమాట మీరు పింగాణీ బౌల్స్ అవన్నీ. అలాగే అవతల పక్కంతా గూడా స్పూన్స్ అవి. అసలు వేస్ట్ కాని ఐటెమ్స్ అయితే లేవండి. ఇక్కడ ఒక చిన్న మనకి తెలియని, కంటికి తెలియని మోసం అయితే జరుగుతుంది. అదేంటంటే ఇప్పుడు 5 ఐటెమ్స్ కొన్నామండి. ఒక్కొక్క వస్తువు వచ్చేసి ₹9 చొప్పున. 5 నైన్స్ ₹45. వీళ్ళేం చేస్తున్నారంటే ₹50 ఇచ్చినప్పుడు ఆ రిమైనింగ్ ₹5కి ₹5 కాయిన్ ఇవ్వకుండా చాక్లెట్స్ ఇస్తున్నారండి. ₹5కి ఈచ్ చాక్లెట్ ₹1 చొప్పున 5 చాక్లెట్స్ ఇస్తున్నారు. అదేంటంటే మా దగ్గర చేంజ్ లేదని జెప్పేస్తున్నారనమాట సింపుల్‌గా. ఇంకా తీసుకునే వాళ్ళు గూడా ఇంక మెదలకుండా ఆ చాక్లెట్స్ అది తీసుకొనెళ్తున్నారు. యాక్చువల్‌గా వీళ్ళకి ఆ చాక్లెట్ ప్యాకెట్ వచ్చేసి ఒక హోల్‌సేల్ మీద ఒక సపోజ్ ఒక ₹30కి వచ్చినాయి అనుకుందాము. ₹30కి వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 100 చాక్లెట్స్ దాకా, లేకపోతే 80 చాక్లెట్స్ దాకా వస్తాయన్నమాట. మనకి తెలియకుండానే ఆహ్, అక్కడ చాక్లెట్స్ దగ్గర మనకి కొనడం ఇష్టం లేకపోయినా కూడా చేంజ్ లేదని చెప్పేసి అలా తీస్తున్నారు. అలాగే చాక్లెట్ కాస్ట్ కంటే కూడా వాళ్ళకి డబుల్, త్రిబుల్ అమౌంట్ అయితే బెనిఫిట్ వస్తుందనమాట. సో, ఈ విధంగా అయితే చేస్తున్నారు. బట్ ఇది వేస్ట్ అయితే కాదులెండి. ఐటెమ్స్ అయితే అన్నీ పనికొచ్చేలాగానే ఉన్నాయన్నమాట. హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్ కూడా చూస్తున్నాం కదా, జనరల్‌గా ఏదైనా షాప్‌కి వెళ్ళినప్పుడు. చిన్న సైజ్ అయితే మినిమమ్ ₹10 ఉంటుంది. కొంచెం పెద్ద సైజ్ ఉంటే రబ్బర్ బ్యాండ్స్ వచ్చేసి ₹20, 25 అలా కూడా చెప్తారు. బట్ ఇక్కడ మాత్రం సైజ్‌తో లేకుండా మొత్తం అన్నీ కూడా ₹9 అనమాట. ముగ్గు స్టిక్కర్‌లు కూడా ఉన్నాయి ఇక్కడ. చాలా ఉన్నాయన్నమాట. చూసారు గదా, చైన్స్, బ్రేస్లెట్స్ ఇవన్నీ అనమాట. ఇది స్టార్టింగ్ కౌంటరు. ఇంక మేమైతే ఒక అరగంట సేపు అలా తిరిగేసి ఏయో ఒక 2, 3 రకాల వస్తువులైతే తీసుకొనొచ్చేసామండి. ఎక్కువ పిల్లలున్నారనమాట. చిన్న పిల్లలు అట్లా వీళ్ళంతా వెళ్లారు.
ఇంకా నేనైతే ఈ చిన్న మిర్రర్ తీసుకున్నాను. మా మమ్మీ ఎప్పుడన్నా ట్రిప్స్ అది వెళ్తూ ఉంటుంది కాబట్టి, టూర్‌లో ఉన్నప్పుడు క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది అని జెప్పేసి తీసుకున్నా అండి. అసలు రూ. 9కి ఎవరిస్తారు ఇట్లాంటి మిర్రర్ మీరే చెప్పండి. క్వాలిటీగా గూడా ఉందనమాట. నాకైతే బెటర్ అనిపిచ్చింది. ఇంగ అది తీసుకున్నాను. ఆ తర్వాత ఇది ముగ్గు స్టిక్కర్ అయితే తీసుకున్నానండి ఒకటి. దీనికి బార్డర్స్ కూడా తీసుకున్నాననమాట. బార్డర్ గూడా ఒక్కొక్క బార్డర్‌లో 3 వస్తాయన్నమాట. ముగ్గుకి అటు ఇటు వేసేవి. సో, ఇవి తీసుకున్నాను. ఇది తీసుకోవడానికి కూడా రీజన్ ఏంటంటే, మేము మధ్య మధ్యలో మా మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు మేముండే ప్లేస్ దగ్గర నుంచి బయట వాకిలి ముందు ముగ్గు లేకుండా బోసిగా ఉంటుందండి. అందుకని చెప్పేసి ఇది ఉంటే బావుంటుందని జెప్పేసి ఇది తీసుకున్నాను. ఇంతకీ నేను ఇదంతా చెప్పాను కానీ, ఈ ఢిల్లీ బజార్ ఎక్కడ పెట్టారో చెప్పలేదు కదా! ఇది వచ్చేసి అద్దెంకిలో అండి. సతీష్ చంద్ర అని ఐస్ క్రీమ్ షాప్ పక్కన అనమాట. అలాగే ఇవి స్పూన్స్ ఇవి కూడా తీసుకున్నామట. రూ. 9 అండి ఈచ్ వన్. చెక్క స్పూన్స్ చాలా బావున్నాయి. సూప్ తాగేదానికి గానీ, లేకపోతే ఏదైనా స్వీట్ అలా తినడానికి బావుంటుందనమాట. పికిల్స్‌లో కూడా పెట్టుకోవచ్చు. నాకైతే బాగా బెటర్ అనిపించిందండి. కుదిరితే అద్దెంకిలో ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి విజిట్ చేయొచ్చనమాట. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.